మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పూర్వం మహారాజులు ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు, కవులు పొగడ్తలతో ముంచెత్తేవారు. ఆనాటి సాంప్రదాయాలు నేటి ప్రజాస్వామ్యంలోనూ కొనసాగుతున్నాయి. అర్థం కాలేదా? చెబుతా వినండి. మన దేశ ప్రధాని మెప్పు పొందేందుకు ఓ ప్రబుద్ధుడు ఏం చేశాడో తెలుసా? ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో తమిళనాడులో పర్యటించారు. ఆయనకు స్వాగతం పలకడానికి బీజేపీ కార్యకర్త అయిన అశ్వంత్ పిజయ్ చెన్నై విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికాడు. అంతవరకు బాగానే ఉంది. ప్రధాని మోదీతో ఏమన్నాడో తెలుసా? అయ్యా, నాకు కవల పిల్లలు పుట్టారు, వాళ్ళని నేను ఇంకా చూడలేదు, మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చేశాను, మీ తర్వాతే నాకు నా పిల్లలు అంటూ భావోద్వేగంతో చెప్పాడు. అది విన్న మోదీ చెలించిపోయారు. ఈ విషయాన్ని ఎక్స్ పేజ్ లో పోస్ట్ చేశారు. కొద్దిసేపటి కిందటే అశ్వంత్ పిజయ్ కి కవల పిల్లలు పుట్టారు, వాళ్ళని ఇంకా చూడలేదు, ఆయన నా కోసం వచ్చాడు, అతను విమానాశ్రయానికి వచ్చి ఉండకూడదు, మా పార్టీకి ఇంత అంకితమా ఉన్న కార్యకర్తలు ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తుంది, మా కార్యకర్తల ప్రేమ ఆప్యాయతలను చూస్తుంటే నేను భావోద్వేగానికి లోనయ్యాను అని మోదీ పేర్కొన్నారు. మోదీకి అశ్వంత్ పిజయ్ చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో పెట్టడంతో అది బహిర్గతమైంది. దీంతో బీజేపీ నాయకులు వాకప్ చేస్తే అసలు విషయం బయటపడింది. ప్రధానికి చెప్పినట్టు అతడికి కవల పిల్లలు జన్మించలేదని, మోదీ మెప్పు పొందేందుకే అలా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్టు సమాచారం. అశ్వంత్ పిజయ్ అబద్ధం చెప్పినట్టు తేలింది. దీంతో బీజేపీ నేతలు విస్తుపోయారు. ఈ విషయం తెలిసి అతను పరారైనట్టు కూడా తెలిసింది. కేరళకు చెందిన అతను విమానాశ్రయంలో పనిచేస్తూ చెన్నై వేళచ్చేరిలో ఉంటున్నాడు. సాక్షాత్తు దేశ ప్రధానినే బురిడి కొట్టించిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.